was a person called Joseph Scriven. జోసెఫ్ స్క్రివెన్స్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. He read the Bible, the 5th chapter of Matthew. అతడు మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివాడు. 5th chapter, 6th chapter and 7th chapter. 5, 6, 7 He wanted అధ్యాయాలు. to follow Jesus' words. అతడు యేసు చెప్పిన ఆ మాటలను వెంబడించాలని ఆశ కలిగిన వ్యక్తిగా మారాడు. He gave away all the possessions he had to the poor people. మరి ఆ తర్వాత అతనికున్న సమస్త ఆస్తిపాస్తులు అన్నిటిని కూడా పేదవారికి ఇవ్వాలనుకున్నాడు. Those who did not have money to pay the medical bills. ఎవరైతే రోగులుగా ఉంటారో వారి యొక్క మెడికల్ బిల్ ని ఎవరు కట్టలేని పరిస్థితులు ఉంటారో వారికి తన ఆస్తులలో సహాయం చేయాలనుకున్నాడు. He is to go to rescue them. అతను వెళ్ళి వారిని కాపాడడానికి చూసేవాడు. And he used to give them money. వారికి ధన సహాయం చేసేవాడు. All his possessions were over. తన ఆస్తులు సంపద అంతా He was, అయిపోయింది. as a matter of fact, he was a rich person. నిజానికి అతను ఎంతో ధనవంతుడు. But the Bible says, "Woe unto you, O rich people." కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనవంతులారా మీకు శ్రమ. Rich people cannot inherit the kingdom of God. ధనవంతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనలేదు. And also the Bible says, "Blessed are the poor." అదే రీతిగా బైబిల్ బీదలైన వారు ధన్యులు అని This చెప్తుంది. is the kingdom of God. వారిదే దేవుని రాజ్యం. He wanted to follow the word of God as it is. మరి ఆ దేవుని మాటలను ఈ వ్యక్తి వెంబడించాలనుకున్నాడు. Then he wanted to marry. ఆ తర్వాత అతను వివాహం చేసుకోవాలనుకున్నాడు. And one girl was chosen for him. ఒక అమ్మాయి అతని కొరకు మరి ఎన్నుకొనబడింది. She was coming for the marriage occasion on a steamer, on a boat. వివాహము ఆ సమయంలో ఆమె ఒక స్టీమర్ పైన వస్తూ ఉంది. And that steamer sank all of a sudden. కానీ అకస్మాత్తుగా మధ్యలోనే ఆ స్టీమర్ మునిగిపోయింది. As a matter of fact, he went to the harbor to receive her. నిజానికి అతను ఆ తీర ప్రాంతానికి వెళ్ళి ఆమెను ఆహ్వానించాలి, రిసీవ్ చేసుకోవాలి అని అనుకున్నాడు. She would become the bride. ఆమె పెళ్లి కూతురు. She died. ఆమె చనిపోయింది. After some time, some other person was chosen for him. కానీ ఆమె చనిపోయిన తర్వాత మరి వేరే అమ్మాయిని అతని కొరకు చూశారు. She was also coming ఆమె కూడా వస్తుంది. on the horse. ఆమె ఆ గుర్రం పైన వస్తూ ఉన్న సమయంలో On the bridge, she fell down and died. ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆమె పడిపోయి చనిపోవడం జరిగింది. She also was killed. ఆమె కూడా మరణించింది. He was so sad. అతను ఎంతో దుఃఖాక్రాంతుడయ్యాడు, బాధతో He ఉన్నాడు. had no money. ఏ డబ్బు లేదు అతని దగ్గర. He could not marry. అతను వివాహం చేసుకోలేకపోయాడు. How can he help others? ఏ రీతిగా ఇంకా ఇతరులకు సహాయం చేయగలడు? He took a saw. అతను ఆ సమయంలో ఒక రంపంను తీసుకున్నాడు. He went to the sawmill. అతను కర్రల పని చేసే చోటికి వెళ్ళాడు. He worked and worked and worked. ఆ రంపముతో అక్కడ ఆ చెక్క పని చేస్తూ ఉన్నాడు. Whatever the money he earned, ఆ పని చేసిన తర్వాత ఏ ధనం అయితే ఏదైతే అతనికి వచ్చిందో he used to spend to the poor people. అతనికి వచ్చిన ధనాన్ని అప్పుడు ఆ పేదవారి కొరకు ఇవ్వడము, వారికి సహాయం చేయడానికి వాడాడు. He wanted to follow God as it is. కేవలము అతను దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా పాటించాలి అని మాత్రమే కోరాడు. He was feeling the presence of God. అతను దేవుని సన్నిధిని అనుభవించగలిగాడు. He thought God is his friend. అతను దేవుడే నా స్నేహితుడు అని తలంచాడు. Previously he thought some other persons were his friends. అది వరకు అతను మరి ఎవరో వ్యక్తి నా స్నేహితుడు అనుకున్నాడు. And then afterwards he thought my fiancée, she would be my friend. కానీ ఆ తర్వాత నాకు కాబోయే భార్య ఆమె నా యొక్క మంచి స్నేహితురాలు అని అనుకున్నాడు. Who else is there to be my friend? కానీ ఇంకెవరు ఉండగలుగుతారు నా ఫ్రెండ్ గా? Only Jesus. కేవలం యేసు మాత్రమే. And finally, because he was working hard every day, చివరికి అతను ఆ రీతిగా ఎంతో ప్రయాసతో కష్టపడుతూ ప్రతిదినం కష్టపడుతుండగా he fell sick, అతను అనారోగ్య పాలయ్యాడు. bedridden. అతను పడకపైన ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. Dying. అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. His friend came to know about this fact. ఆ సమయంలో ఈ జరిగిన విషయాల గూర్చి అతని యొక్క స్నేహితుడికి తెలిసింది. That man came to his room. ఆ వ్యక్తి ఈ జోసెఫ్ స్క్రివెన్ రూమ్ కి వచ్చాడు. There was nobody. His mother also died. అతనికి చూసుకోవడానికి ఎవరు లేరు. తన తల్లి కూడా on the bed he was dying. ఒంటరిగా ఆ పడకపై నుండి అతను చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు. His friend came and saw. అతని స్నేహితుడు వచ్చి చూశాడు ఇతను. He was also in tears.
అతను కూడా ఇది చూసి ఎంతో కన్నీటితో ఉన్నాడు. because he was his dearest friend. ఎందుకంటే ఇతను అతనికి ఎంతో ప్రియ స్నేహితుడు. Suddenly he saw a crumbled paper in the corner of the room. అకస్మాత్తుగా అతడు మడిచివేయబడినటువంటి పేపర్ ను ఆ రూమ్ కార్నర్ లో He took చూశాడు. that paper, ఆ మూలనున్న పేపర్ ని piece of తీసుకొని paper, and read what was written. ఆ పేపర్ పైన ఏం రాయబడిందా అని తీసి చూసి చదివాడు. You know what was written in that paper? What a friend we have in Jesus. All our sins and griefs to bear. That song was written. ఆ పాట వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనేటువంటి పాట ఆ పేపర్ మీద రాయబడి. Then his friend asked him, అప్పుడు తన స్నేహితుడు అతన్ని who అడిగాడు, wrote this song? ఎవరు రాశారు ఇది? So beautiful, so beautiful. ఎంతో ఎంతో బాగుంది. And Scriven said, అప్పుడు స్క్రీవెన్ చెప్పాడు, my friend Jesus and I together wrote this song. నా స్నేహితుడైన యేసు నేను కలిసి ఈ పాట రాశాము. If you take every calamity positively, నీవు నీకొచ్చే ప్రతి ఆపదను ఒక సరైన వేలో తీసుకుంటే God will bless you. దేవుడు నిన్ను That ఆశీర్వదిస్తాడు. song has become a blessed song over the whole world. In all languages, that song is there. ఆ పాట ఎన్నో దేశాలకు లేదా సమస్త ఆ ప్రపంచం అంతటా కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచి అందరికి ఆశీర్వాదకరంగా మారింది. అన్ని లాంగ్వేజెస్ లోనికి వచ్చింది. Yeah, previously when they were conducting revival meetings, ఇది వరకు ఉజ్జీవ కూటాలు ఎక్కడైనా the జరపబడినప్పుడు olden days, ఆ పాత సమయాల్లో they were teaching this song to all people in the whole world. వారు ఈ పాటను వచ్చిన వారందరికీ కూడా వారు బోధిస్తూ నేర్పించేవారు.